హలో ఎవ్రీవన్ తెలంగాణ ఐసెట్ ఎగ్జామినేషన్ యొక్క డేట్స్ వచ్చేసాయి. అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది. చాలా స్టూడెంట్స్ అప్లై కూడా చేసేసారు. ఇప్పుడు మనకి ప్రిపరేషన్ యొక్క టైం. సో ప్రిపరేషన్ చేసేటప్పుడు చాలా స్టూడెంట్స్ కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. దాంట్లో నుంచి టాప్ 5 మిస్టేక్స్ ప్రీవియస్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారు కదా వారు మనకి ఫీడ్బ్యాక్ ఇస్తారు కదా, దాంట్లో నుంచి వారు చేసిన టాప్ 5 మిస్టేక్స్ ఏంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. ఇఫ్ యూ ఆర్ న్యూ టు ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ టు గెట్ నోటిఫైడ్ whenever a న్యూ వీడియో విల్ బి అప్లోడెడ్. చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. ఈ మిస్టేక్స్ మీరు అస్సలు కూడా చేయవద్దు. ఎందుకంటే ఈ మిస్టేక్స్ చేస్తే మీరు సపోజ్ ఒకవేళ మీకు 100 మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటే ఇలాంటి మిస్టేక్స్ చిన్న మిస్టేక్స్, ఇవి మేజర్ మిస్టేక్స్ ఏవి కాదు. జస్ట్ 100 మార్క్స్ వచ్చేవారు కూడా డైరెక్ట్గా 70 to 80 వరకు పడిపోతారు. కాబట్టి ఎవ్వరు కూడా ఇలాంటి మిస్టేక్స్ అస్సలు కూడా చేయవద్దు. మనం ఆ మిస్టేక్స్ ఏంటి కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. ఓకే, సో దానికంటే ముందు ఇంకా మీరు మన యొక్క యాప్ ఇన్స్టాల్ చేసుకోలేదంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మన యొక్క అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాలి. మీకు మన యొక్క అప్లికేషన్లో లాస్ట్ 5 year పేపర్స్ ఆఫ్ తెలంగాణ ఐసెట్ ప్లస్ దాంతోపాటు యూల్ బి గెటింగ్ 1000+ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఫర్ ఐసెట్ ఎగ్జామినేషన్ ఇన్ సిబిటీ ఫార్మాట్. ఓకే, సో సిబిటీ ఎగ్జామినేషన్ ఎలా అయితే ఉంటుంది కదా అదే ఫార్మాట్లో ఈ పేపర్స్ అన్నీ కూడా డిజైన్ చేయబడ్డాయి. కాబట్టి మీకు ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓన్లీ 199కి మాత్రమే ఇప్పుడు అవైలబుల్గా ఉంది. దీని యొక్క యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 999 ఉంది. ఇప్పుడు మనం ఆఫర్లో ఓన్లీ 199కి మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాము. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని మన యొక్క అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకొని ఇది పర్చేస్ చేసుకోవాలి. సో కామన్ మిస్టేక్స్ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ మిస్టేక్ చేసే స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటి అంటే ఫస్ట్ వారు ఏం చేస్తారంటే కంప్లీట్గా సిలబస్ ఏదైతే ఉంది కదా అది తీసుకొని డైరెక్ట్గా కూర్చుంటారు. కంప్లీట్గా ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నారు, ఎక్కడ ఎండ్ చేస్తున్నారు అలాంటి ఏమి ఐడియా కూడా వారికి ఉండదు. అలాంటి మిస్టేక్ మీరు అస్సలు కూడా చేయవద్దు. ఏం చేయాలి, ప్రతి ఒక్క సెక్షన్ ఏదైతే ఉంది కదా మనకి 3 sectionsలో మన యొక్క సిలబస్ డివైడ్ చేయబడింది. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్కి మీరు మంచి ఒక టైం అలాట్ చేయాలి. ఎలా అంటే 3 sections ఉన్నాయి. 3 sectionsలో నుంచి మీకు ఈజీగా కనపడే సెక్షన్ ఏదైతే ఉంది కదా దాంట్లో మీరు మంచిగా స్కోర్ చేయగలరు. కాబట్టి కొంచెం ఎక్కువ ఫోకస్ చేస్తే దాంట్లో నుంచి ఈజీ మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలా అని మీకు ఏదైతే మీకు టఫ్ అనిపిస్తుంది కదా ఆ సెక్షన్ని మొత్తానికి పూర్తిగా నెగ్లెక్ట్ చేయవద్దు. ఎందుకంటే మీరు ఒక సపోజ్ 100 మార్క్స్ యొక్క సెక్షన్ ఉందనుకోండి, సపోజ్ 70 మార్క్స్ యొక్క సెక్షన్ ఉంది. 70 మార్క్స్లో నుంచి మీరు 40 to 50 మార్క్స్ ఈజీగా తేగలరు అనుకోండి. ఇంకా కొంచెం కష్టపడ్డారనుకోండి, మీరు 50 మార్క్స్ తెచ్చే బదులు మీరు 55 మార్క్స్ తీసుకొని రావచ్చు. అంతేకాని మీరు 70 ఎప్పుడు కూడా తేలేరు. అదే మీకు కొంచెం టఫ్ అనిపిస్తుంది కానీ అలాంటి సెక్షన్ సపోజ్ మీకు దాంట్లో నుంచి 10 మార్క్సే వస్తాయి. ఓకే, సో 50 మార్క్స్ లేదంటే 60 మార్క్స్ యొక్క సెక్షన్ ఉంది, దాంట్లో నుంచి మీకు ఓన్లీ 10 మార్క్స్ మాత్రమే వస్తాయి. బట్ మీరు ఇంకా కొంచెం కష్టపడ్డారనుకోండి 30 మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ వేరియేషన్ చూడండి, 20 మార్క్స్ మీరు కష్టపడితే. కానీ ఇక్కడ వేరియేషన్ మనం చూసుకున్నట్టయితే మీకు ఓన్లీ 5 మార్క్స్ వేరియేషన్ ఉంది. కాబట్టి మీకు రాని టాపిక్స్ పైన కూడా ఏదైతే సెక్షన్ ఉంటుంది కదా దాంట్లో కూడా మీరు కొంచెం వర్క్ చేస్తే మీకు మంచి మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ మిస్టేక్ ఎవ్వరు కూడా అస్సలు కూడా చేయవద్దు. ఓకే, సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే చాలా స్టూడెంట్స్ ఏం చేస్తారంటే జస్ట్ ఏదైనా బుక్ తీసుకొని లేదంటే మెటీరియల్ తీసుకొని ఏం చేస్తారు అవి మాత్రమే ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. కానీ ప్రీవియస్ పేపర్స్ అండ్ మాక్ టెస్ట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు సార్ ప్రీవియస్ పేపర్స్ అంటే మనకి పాస్ట్ పేపర్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఎందుకంటే ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ ప్యాటర్న్ ఉంటుంది, ఎంత టైంలో మనం వాటిని సాల్వ్ చేయగలము, ఇవన్నీ కూడా మీకు ప్రీవియస్ పేపర్స్ నుంచి మీకు కంప్లీట్గా ఇదంతా ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాంతోపాటు మాక్ టెస్ట్ కూడా ప్రతి ఒక్కరు కూడా అటెండ్ చేయాలి. ఇక్కడ ఏం జరుగుతుంది, ప్రీవియస్ పేపర్స్ ఎప్పుడైతే మీరు సాల్వ్ చేస్తారు కదా అప్పుడు మీకు ప్రీవియస్ పేపర్స్ యొక్క ప్యాటర్న్ ఏంటి, ఈసారి ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు ఈ ప్రిడిక్షన్స్ మీరు చేయవచ్చు. దాంతోపాటు మాక్ టెస్ట్ మీరు రాసినట్టయితే మీకు సిబిటీ ఎగ్జామినేషన్ ఉంటుంది కాబట్టి కంప్లీట్గా ప్రాక్టీస్ అవుతుంది. ఎలా ఎగ్జామ్ ఉంటుంది, ఎలా మీరు అటెండ్ చేయాలి, ఎక్కడ టైం సేవ్ చేయగలరు, ఇలాంటి కంప్లీట్ అనాలిసిస్, ఏ సెక్షన్ పైన ఎక్కువ టైం మీరు స్పెండ్ చేస్తున్నారు, ఇలాంటి అనాలిసిస్ వస్తాయి మీరు మాక్ టెస్ట్ రాస్తే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మాక్ టెస్ట్ రాయాలి. ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయి కదా అవి మన యొక్క అప్లికేషన్లో మీకు లాస్ట్ 5 year పేపర్స్ ఇన్ సిబిటీ ఫార్మాట్లో అవైలబుల్గా ఉంటాయి. వీటిని మీరు మాక్ టెస్ట్గా కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకే, సో దాంతోపాటు మీకు కంప్లీట్గా ఏవైతే మీకు కంప్లీట్ సిలబస్ ఉంది కదా ఐసెట్ ఎగ్జామినేషన్ యొక్క సిలబస్ అవన్నీ కూడా మనకి సెక్షన్ అకార్డింగ్గా ప్రాక్టీస్ క్వశ్చన్స్ మన యొక్క యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి ఈ సెకండ్ పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్, ఎక్కడైతే మిస్టేక్స్ చేస్తూ ఉంటారు కదా స్టూడెంట్స్ ఆ పాయింట్ని మీరు అవాయిడ్ చేయొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను. ఓకే, సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఏం చేస్తారు,
చాలా స్టూడెంట్స్ ఏం చేస్తారు, కంటిన్యూస్గా చదువుతూ ఉంటారు, ఎగ్జామినేషన్ అయిపోయేంత వరకు రివిజన్ పైన ఫోకస్ చేయరు. సో మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కటి మీరు చదివిన దాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా రివైజ్ చేయాలి ఎగ్జామినేషన్ రాసే ముందు. సార్ రివైజ్ ఎలా చేయాలి అంటే, మీరు ఎప్పుడైతే మీరు టెస్ట్ అటెండ్ చేస్తున్నారు లేదంటే ఏదైనా టాపిక్ చదువుతారు కదా, అప్పుడు మీరు షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, సో షార్ట్ నోట్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. షార్ట్ నోట్స్ మీకు రివిజన్లో రివ్యూ చేయడంలో చాలా యూజ్ అవుతుంది. సార్ రివిజన్ అండ్ రివ్యూ ఏంటి అంటే, రివిజన్ అంటే మీరు ఆల్రెడీ ఏదైనా ఫార్ములా చదివేశారు, అదంతా మీరు రాసుకున్నారు ఒక షార్ట్ నోట్స్లో, దాన్ని ఒకసారి చూసుకోవడం. రివ్యూ అంటే ఆల్రెడీ ఒక మాక్ టెస్ట్ చేసేసారు. సో మీరు మాక్ టెస్ట్ చేసేసారు, క్వశ్చన్ అటెండ్ చేసేసారు, మీరు దాన్ని చూస్తున్నారు, కానీ మీరు ఫైనల్ స్టెప్లో ఎక్కడైనా మిస్టేక్ చేస్తున్నారు. సో ఎక్కడైతే మీరు మిస్టేక్ చేస్తున్నారు కదా, అది ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు అనేది మీరు తెలుసుకోవాలి. దాన్ని మనం రివ్యూ చేయాలి అని అంటాము. ఓకే, సో ఇది అయిపోయింది. నెక్స్ట్ పాయింట్ మనం చూసుకున్నట్టయితే ఏం చేస్తారు, సిలబస్ అస్సలు కూడా అర్థం చేసుకోరు. ఒక టాపిక్ ఉంటుంది, చిన్న టాపిక్, అది ఒక 1 మార్క్ 2 మార్క్ టాపిక్ ఉంటుంది, దానిపైనే కూర్చొని ఉంటారు. లైక్ 10 మార్క్స్ ఉంటాయి, అది కూడా ఒక చిన్న టాపిక్ ఉంటుంది, కానీ దానిపైన ఫోకస్ చేయరు. సో అలాంటి మిస్టేక్స్ మీరు అస్సలు కూడా చేయవద్దు. ప్రీవియస్ పేపర్స్ మీరు ప్రాక్టీస్ చేశారనుకోండి, ఏ టాపిక్లో నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ టాపిక్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు, ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఇవన్నీ కూడా మీకు అనాలిసిస్ వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన యొక్క యాప్ ఇన్స్టాల్ చేసుకున్నారనుకోండి, మీకు ఖచ్చితంగా అక్కడ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయి కదా, అవన్నీ కూడా CBT ఫార్మాట్లో ఉంటాయి, కాబట్టి మీకు అవి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఏం చేస్తారు, జస్ట్ చదవడంలోనే ఫోకస్ చేస్తూ ఉంటారు. ఒక ప్రాబ్లం యొక్క కాన్సెప్ట్ని అర్థం చేసుకోరు. సపోజ్ ఒక ఏదైనా కోడింగ్ డికోడింగ్ యొక్క ప్రాబ్లం ఉందనుకోండి, దాని యొక్క వెనకాల లాజిక్ ఏంటి అది అర్థం చేసుకోవాలి. జస్ట్ ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తే అది మీకు ఎలాంటి హెల్ప్ఫుల్ కూడా అవ్వదు ఎగ్జామినేషన్ క్రాక్ చేయడంలో. మీరు ఏం చేయాలి, ఆ ప్రాబ్లం ఏదైతే ఉంది కదా, దాని వెనకాల ఉన్న లాజిక్ ఏంటి, ఎందుకు అలా మనకి ఎలాంటి లాజిక్ దాని వెనకాల అప్లై అవుతుంది, అలాంటి కాన్సెప్ట్స్ మొత్తం మనం చదువుకోవాలి. అప్పుడే మనకి అది హెల్ప్ఫుల్ అవుతుంది. లేదంటే ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు, జస్ట్ ఆ క్వశ్చన్ ఉంది, దానికి డిట్టుగా మీరు కాపీ చేసేసి చదువుకుంటున్నారంటే అది హెల్ప్ఫుల్ అవ్వదు. మీరేం చేయాలి, ఒక క్వశ్చన్ అడిగితే దాని వెనకాల ఉన్న లాజిక్ ఏంటి, ఎందుకు అడుగుతున్నారు, ఇవన్నీ కూడా మీరు డీటెయిల్డ్ అనాలిసిస్ చేసుకొని కాన్సెప్ట్ని మనం మంచిగా అర్థం చేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మీరేం చేస్తూ ఉంటారు, జస్ట్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. మీకు సపోజ్ అర్థమెటిక్ యొక్క క్వశ్చన్ ఉందనుకోండి, అక్కడ మీరు సాల్వ్ చేస్తారు, ఆ క్వశ్చన్ మొత్తాన్ని సాల్వ్ చేయగలుగుతున్నారు. ఓకే, బట్ ఆ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి మీకు 3 మినిట్స్ పడుతుంది. ఓకే, సో ఇక్కడ 3 మినిట్స్ని తగ్గించేసేసి మనం 1 మినిట్లో చేయాలి అంటే ఏం చేయాలి, మన యొక్క ప్రాబ్లమ్ సాల్వింగ్ యొక్క స్కిల్స్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. జస్ట్ అర్థమెటిక్ ఎగ్జాంపుల్ ఇస్తున్నారు, మీకు లాజికల్ రీజనింగ్లో అన్నిట్లో కూడా మీకు ఇది చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ప్రాబ్లమ్ సాల్వింగ్. సిట్టింగ్ అరేంజ్మెంట్ ఉందనుకోండి, ఒక సిట్టింగ్ అరేంజ్మెంట్ని మీరు ఈజీగా ఎలా చేయగలరు అనేది మీరు ఒకవేళ ఇంప్రూవ్ చేయగలిగితే మీకు 1 మినిట్లో మీరు ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలరు. లేదంటే మీకు 2 మినిట్స్ 3 మినిట్స్ పడతాయి, కాబట్టి అక్కడ టైం వేస్ట్ అవుతుంది. సో ఇలాంటి మిస్టేక్స్ మీరు ఎక్కడ కూడా ఎవ్వరు కూడా చేయొద్దు. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా ప్రిపరేషన్ రిగార్డింగ్గా మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి, డెఫినెట్లీ ఐ విల్ ట్రై టు రిప్లై. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఎగ్జామ్ డే రోజు కూడా చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఏం చేస్తారు, ఇక్కడే కదా దగ్గర మన యొక్క సెంటర్ ఉంటుంది అని. సో మీరు అలా అసలు కూడా చేయొద్దు. మీరు ఒక రోజు ముందు వెళ్ళి ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకోండి, ఎగ్జామినేషన్ హాల్కి తొందరగా వెళ్ళాలి. అక్కడ ఎలాంటి కూడా మీరు ఎలాంటి ఇష్యూ కూడా జరగద్దు, లేదంటే మీరు టెన్షన్లో వచ్చేస్తారు. సో ఆ టెన్షన్లో మీరు కంప్లీట్గా ఎగ్జామినేషన్ని స్పాయిల్ చేసేస్తారు. కాబట్టి ఇలాంటి మిస్టేక్ మీరు ఎవ్వరు కూడా చేయొద్దు, ఎగ్జామినేషన్ సెంటర్కి తొందరగా చేరుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రెషర్ కానీ ప్యానిక్ కానీ కేర్లెస్గా ఉండవద్దు. ఓకే, దానివల్ల ఏం జరుగుతుంది, మనం ఒక చిన్న మిస్టేక్స్ వల్ల మనకి వచ్చే ప్రాబ్లమ్స్ని కూడా మనం తప్పుగా సాల్వ్ చేస్తాం. కాబట్టి ఆ మిస్టేక్ మీరు అసలు కూడా చేయవద్దు. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఎగ్జామినేషన్ యొక్క టైం ఏదైతే ఉంది కదా, దాన్ని జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకోవాలి. ఒక సెక్షన్ ఉంది, అది టఫ్ అనిపిస్తుంది, మీకు రావట్లేదు అంటే అక్కడే మీరు ఈగో తీసుకొని మీరు అక్కడ టైం స్పెండ్ చేసేయద్దు. ఏదైనా క్వశ్చన్ రావట్లేదంటే స్కిప్ చేసేసేయాలి, మీరు అక్కడ నుంచి స్కిప్ చేసేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళాలి. నెక్స్ట్ క్వశ్చన్స్ని మీరు ఈజీగా సాల్వ్ చేయగలరు. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే స్టూడెంట్స్ ఏం చేస్తూ ఉంటారు, ఎలాంటి స్పెసిఫిక్ గోల్స్ లేకుండా నడుస్తూ ఉంటారు. సపోజ్ యు ఆర్ గెట్టింగ్ ఓకేనా 60 మార్క్స్ అవుట్ ఆఫ్ 100 ఓకేనా. సో ఈ 60 మార్క్స్ని నేను 70 చేయాలనేది నా గోల్. ఓకే, సో 70 మార్క్స్ కోసం నేను ఏం చేయాలి, సపోజ్ నేను 70 మార్క్స్ కోసం అర్థమెటిక్ అబిలిటీ ఏదైతే ఉంది కదా, దాంట్లో నుంచి
నేను చాలా ఇంప్రూవ్ అవ్వాలంటే అర్థమెటిక్ ఎబిలిటీ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయాలి. సో అలా మీరు స్పెసిఫిక్ గోల్స్ని డిసైడ్ చేసుకోవాలి. కంప్లీట్గా నేను ఈ 60 నుంచి 70 మార్క్స్ రావడానికి నాకు ఒక 10 డేస్లో నేను ఇది కంప్లీట్ చేయాలి ఈ టాస్క్ని. ఇలా మీరు డెడ్ లైన్స్ పెట్టుకుంటూ ప్రాక్టీస్ చేశారనుకోండి మీకు మంచి ర్యాంక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మీరు ప్రతి ఒక్కరు కూడా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సో ప్రాక్టీస్ క్వశ్చన్స్ మన యొక్క యాప్లో అవైలబుల్గా ఉంటాయి. మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకోలేదంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇన్స్టాల్ చేసుకోవాలి. లాస్ట్ 5 year పేపర్స్ విత్ సొల్యూషన్స్ ప్లస్ 1000 ప్లస్ ప్రాక్టీస్ క్వశ్చన్స్. ఓకే, సో 1000 ప్లస్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కంప్లీట్గా మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి ప్రాక్టీస్ చేయడానికి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రాక్టీస్ చేస్తూ ఇవన్నీ కూడా చేస్తూ ఉండాలి, ప్రీవియస్ పేపర్స్ అండ్ ఇవన్నీ కూడా. అప్పుడే మీకు ఒక మంచి ర్యాంక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఎలాంటి గైడెన్స్ కానీ హెల్ప్ లేకుండా నేనే చేస్తాను అని అలా చాలా స్టూడెంట్స్ చేస్తూ ఉంటారు. అలా మీరు చేయవద్దు. మీకు ఎక్కడైనా మీకు ఏదైనా అర్థం అవ్వట్లేదు, ఎలా ప్రిపేర్ అవ్వాలని మీకు అర్థం అవ్వట్లేదు అంటే మీరు జస్ట్ మన యొక్క వీడియో కింద వచ్చేసి కామెంట్ చేయండి. ఏ వీడియో అయినా పర్లేదు, జస్ట్ కామెంట్ ఆన్ దట్ వీడియో. నేను కంప్లీట్గా మీకు ఎలాంటి అయినా హెల్ప్ చేయగలిగితే ఖచ్చితంగా ఐ విల్ హెల్ప్ యూ. ఓకేనా? సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు రెగ్యులర్గా అప్డేట్స్లో కూడా ఉంటారు. ప్లస్ ప్రతి ఒక్కరు కూడా అట్లీస్ట్ లాస్ట్ 5 year పేపర్స్ అయినా అట్లీస్ట్ సాల్వ్ చేయాలి. మన యొక్క యాప్లో మీకు లాస్ట్ 5 year పేపర్స్ విత్ డీటెయిల్డ్ సొల్యూషన్ అవైలబుల్గా ఉంటాయి. ప్లస్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి ఇన్ సిబిటీ ఫార్మాట్. ఓకేనా? కంప్లీట్గా మన యొక్క ప్రీవియస్ పేపర్స్ కూడా అండ్ కంప్లీట్గా ఈ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా కంప్లీట్గా ఐసెట్ ఎగ్జామినేషన్ ఎలా అయితే ఉంటుంది కదా, యాక్చువల్ ఐసెట్ ఎగ్జామినేషన్, అదే విధంగా ఇవన్నీ కూడా డిజైన్ చేయబడ్డాయి. వాటికి సొల్యూషన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ప్లస్ మీకు టెస్ట్ అనాలిసిస్ కూడా ఇక్కడ వస్తాయి. అంటే మీరు ఏ క్వశ్చన్ పైన ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు, ఏ సెక్షన్లో మీకు ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి, వేరే స్టూడెంట్స్తో కంపారిజన్ మీరు ఏ లెవెల్లో ఉన్నారు, కంప్లీట్గా ఇక్కడ అనాలిసిస్ వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. మీరు యాప్ ఇంకా ఇన్స్టాల్ చేసుకోలేదంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇన్స్టాల్ చేసుకోవాలి. లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.